ఇన్నాళ్ళు ఢిల్లీ పెద్దల దగ్గర తనకున్న పలుకుబడినంతా ఉపయోగించుకొని ఎంపీగా అనర్హత వేటు తప్పించుకున్న రఘురామకృష్ణరాజు జగన్మోహన్ రెడ్డి మీద ఉన్న ద్వేషంతో చంద్రబాబు నాయుడికి దగ్గరై టీడీపీ మనిషిగా టీడీపీ మీడియాలో నిత్యం కనబడుతూ చంద్రబాబు నాయుడు గారికి ఢిల్లీలో ఏం కావలసి వచ్చినా అవన్నీ సమకూర్చుతూ ఢిల్లీ పెద్దలతో అపాయింట్మెంట్లు ఇప్పిస్తూ చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయిన తర్వాత లోకేష్ను కూడా ఢిల్లీ పెద్దలకు దగ్గర చేసి ఏదో విధంగా చంద్రబాబు నాయుడు గారిని బయటకు తీసుకురావడానికి విశ్వ ప్రయత్నాలు చేసిన రఘురామకృష్ణరాజు తనకు టీడీపీ నుంచి కానీ జనసేన నుంచి కానీ టికెట్ వస్తుంది, ఆ విధంగా నరసాపురం నుంచి మళ్ళీ పోటీ చేద్దామని ఆశపడి భంగపడ్డారు. ఇన్నాళ్ళు తనను ఉపయోగించుకొని రాజకీయం నడిపిన చంద్రబాబు నాయుడు తప్పనిసరిగా టికెట్ ఇస్తారు అని చెప్పేసి ఆశపడిన ఆయన బీజేపీని ఎలాగైనా కూటమిలోకి రప్పించాలని, తద్వారా బీజేపీ టికెట్ సంపాదించి పోటీ చేద్దామని ఆశపెడితే దానికి కూడా నిరాశ ఎదురైంది. అక్కడ బీజేపీ నుంచి వర్మ అనే ఆయనకి టికెట్ ఇవ్వడం జరిగింది. దీనికి కూడా జగన్మోహన్ రెడ్డి కారణమని జగన్మోహన్ రెడ్డి మీద ద్వేషానికి ఎక్కేశాడు రఘురామకృష్ణరాజు. అయితే ఎలాగైనా సరే ఇప్పుడు తాను బీజేపీ నుంచి లేదా కూటమి నుంచే పోటీ చేస్తానని ఇన్నిసార్లు చెప్పుకొచ్చిన ఈయన ఏ పార్టీ నుంచి కూడా టికెట్ ఇవ్వకపోవడంతో తనకు టీడీపీ కానీ జనసేన కానీ బీజేపీ కానీ ఏదో ఒక పార్టీ ఖచ్చితంగా టికెట్ ఇవ్వాలి, ఇవ్వకపోతే ఊరుకునేది లేదు అంటూ బ్లాక్ మెయిలింగ్ రాజకీయాలు ప్రారంభించారు. అసలు 40 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ చరిత్ర ఉండి 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా చేసిన చంద్రబాబు నాయుడిని ఈ విధంగా బెదిరించడం వెనక ఆంతర్యం ఏమిటి అని ఇప్పుడు రాజకీయ పండితులు గుసగుసలాడుకుంటున్నారు. తనకు టికెట్ ఇవ్వకపోవడంతో ఎలాగైనా కూటమి నుంచే పోటీ చేస్తాను అని పదే పదే ప్రకటించడం వెనక కారణాలేంటి? ఢిల్లీ పెద్దల దగ్గర చంద్రబాబు నాయుడుతో సమావేశం ఏర్పాటు చేసినప్పుడు ఢిల్లీ పెద్దల్ని అంటే బీజేపీని కూటమిలోకి రప్పించినప్పుడు చాలా కృషి చేసిన ఈయన ఇప్పుడు వాళ్ళనే బెదిరించడం వెనక కారణాలు ఏమై ఉంటాయని ఆరా తీస్తున్నారు. అంటే చంద్రబాబు నాయుడు యొక్క రహస్యాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా రఘురామకృష్ణరాజుకు తెలుసు. అలాగే చంద్రబాబు నాయుడు కేసులు వాదించడానికి పెద్ద పెద్ద లాయర్లందరినీ ఈయన మాట్లాడించారు. అంటే ఈ కేసుల వెనక ఆంతర్యం ఏమై ఉంటుంది, ఈ కేసుల వెనక నిజంగానే రఘురామకృష్ణరాజు ఆ వివరాలన్నీ కూడా రాబట్టారా, ఎలాగైనా చంద్రబాబు నాయుడు తనకు టికెట్ ఇవ్వకపోతే మళ్ళీ తిరిగి చంద్రబాబు నాయుడిని జైలుకు పంపించే ఏర్పాట్లలో తాను కూడా ఒక భాగమవుతానని చంద్రబాబు నాయుడిని బెదిరించారా? ఒక పక్క జగన్మోహన్ రెడ్డి భయంతో గజగజ వణుకుతున్న చంద్రబాబు నాయుడు ఇప్పుడు రఘురామకృష్ణరాజు రూపంలో కొత్త తలనొప్పి తయారైంది. అంటే చంద్రబాబు నాయుడు యొక్క రహస్యాలు కానీ ఆయన చేసిన కుంభకోణాలు కానీ దాని యొక్క ఆధారాలు రఘురామకృష్ణరాజు దగ్గర ఉన్నాయా? అందుకే ఈయన బెదిరిస్తున్నాడా? లేదా కూటమి నుంచి తాను ఖచ్చితంగా పోటీ చేస్తాను అని అంత గట్టిగా చెప్పడం వెనక కారణం ఏమై ఉంటుందని ఇప్పుడు రాజకీయ పండితులు తెగ చర్చించుకుంటున్నారు. అంటే చంద్రబాబు నాయుడు యొక్క రహస్యాలు ఖచ్చితంగా రఘురామకృష్ణరాజు దగ్గర ఉంటాయి. అందుకే అలాగే బీజేపీ పెద్దలతో కలిసి తిరిగి చంద్రబాబు నాయుడిని జైలుకు పంపించడానికి ఈయన కూడా ఒక భాగం అవుతారా, లేదా చంద్రబాబు నాయుడు తాలూకా ఇంకొక విషయాలు ఏమైనా ఈయన దగ్గర దాగి ఉన్నాయా అనే విషయాన్ని ఆరా తీయడానికి జర్నలిస్టులు కొందరు, రాజకీయ పండితులు, రాజకీయ విశ్లేషకులు ఇప్పుడు మాట్లాడుకుంటారు. ఏది ఏమైనా 40 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ చరిత్ర ఉండి విజన్గా పేరు పొందిన చంద్రబాబు నాయుడు ఒక సాధారణ ఎంపీ చేతిలో ఇరిగిపోవడం అనేది చాలా విచారించదగ్గ విషయం.